దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేం మాట్లాడలేదు ఎందుకు? అలాగే మొన్న అన్యాయంగా విశ్వరూపం చంపేశాడు కదా, అప్పుడు కూడా మీరేం మాట్లాడలేదు. నేను చెప్తేనే మీరు ఇలా మాట్లాడుతున్నారా అన్న. సో ఆయన అలా అనేసరికి ఇంకా ఎవరి దగ్గర ఏం ఆన్సర్ లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇలా ఆయన అంటున్నారు, మేమేం మాట్లాడలేకపోతున్నాం, ఈవిడ వెళ్లాల్సిందా ఆయన దగ్గరికి అన్న. ఆవిడ ఇంకా పానిక్ అయిపోయింది. అప్పుడు బృహస్పతి ఆవిడకు ఐడియా ఇస్తారు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వు, ఏం కంగారు పడక. ఈవిడ తిన్నగా నహుష దగ్గరికి వెళ్తుంది. ఆవిడని చూడగానే ఆయన ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. మీరు మీ భార్యని కామంటున్నారని నాకు తెలిసింది. నేను మీ భార్య అవ్వాలి అంటే ఫస్ట్ నా భర్త బతికి లేడని నాకు తెలియాలి. నా భర్త ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ కనిపించట్లేదు ఇంద్రుడు, మీరు నాకు కానీ పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి వెతుక్కుంటాను. ఒకవేళ నేను వెతికినా ఆయన దొరకలేదు అనుకో, ఆయన చచ్చిపోయినట్టే అర్థం. అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినా నాకు పాపం అంటదు అంటుంది. నహుష వెంటనే ఒప్పుకుంటాడు. కరెక్టే నువ్వు చెప్పిన లాజిక్, వెళ్ళి వెతుక్కొని రా, కానీ ఖచ్చితంగా నువ్వు రిటర్న్ రావాలి అంటాడు. అనగానే ఈవిడ వెతుక్కొని వెళ్తుంది. లక్కీగా ఈవిడికి ఇంద్రుడు కనిపించాడు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉండి మీరు లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది అంటే నహుష యొక్క అంతం అనేది దగ్గర పడింది, ఏం కంగారు పడకు, నేను చెప్పినట్టు చేయని చెప్పి ఆవిడకు